సీఎం రేవంత్ కొంప ముంచిన పెద్దన్న. ప్రధాని మోదీని పెద్దన్న అన్న సీఎం రేవంత్. దుమారం రేపుతున్న పెద్దన్న పదం. సీఎం రేవంత్ కాంగ్రెస్ పుట్టి ముంచడం ఖాయమన్న కేటీఆర్. మరో ఏక్నాథ్ షిండే మరో హిమంత్ బిశ్వాస్ అవుతాడని వ్యాఖ్య. పెద్దన్న మాట ఇంత పనిచేసిందా అంటున్న రేవంత్ సన్నిహితులు. పెద్దన్న అనేది భూత పదమేం కాదు, పైగా ప్రేమ మమకారం వ్యక్తం చేసే అచ్చ తెలుగు పదం. అయితే ఇప్పుడు ఆ పదమే తెలంగాణ సీఎం రేవంత్ కొంప ముంచేలా ఉందా అంటే అవును అంటున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీని సభాముఖంగా ప్రస్తుతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నగా రాష్ట్ర బాగోగులు చూడాలని సవినయంగా కోరారు. ఒక రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్న అధినేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రధానిని గౌరవించుకోవడంలో తప్పేం లేదు. పైగా ఇవాళ రేపు రాష్ట్రాల్లో పాలన సక్రమంగా సాగాలన్నా, కేంద్ర నిధులు సకాలంలో అందాలన్నా తప్పకుండా ప్రధాని గుడ్ లుక్స్ లో ఉండాలి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎంతగా చీల్చి చెండాడినా కేంద్రంతో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తూ రావాల్సిన నిధులే కాదు, అవసరం మేరకు అప్పులు కూడా ఎడాపెడా తెచ్చుకోగలుగుతున్నారు. ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. తాము కేంద్రంతో ఎలాంటి ఘర్షణకు దిగబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి వెళతామని అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని, హైదరాబాద్ మెట్రో, మూసీ నది అభివృద్ధికి సహకరించాలని సభాముఖంగా సవినయంగా కోరారు. అంత పెద్ద సభలో రేవంత్ రెడ్డి తను కాంగ్రెస్ తరపున గెలిచి నిలిచిన సీఎం అని విస్మరించి ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తడంతో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఒక్కసారిగా గయ్యిమంది. ప్రధానిని పెద్దన్నా అంటూ ముంచుకొచ్చే ప్రేమతో సంబోధించిన రేవంత్ ఏనాటికైనా కాంగ్రెస్ కొంప ముంచడం ఖాయమని, బీజేపీ గుట్టికి చేరుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ విమర్శ కార్చిచ్చులా వ్యాపించింది. అన్ని మీడియాల్లో ఇదే టాపిక్ హాట్ గా హల్చల్ చేసింది. సాక్షాత్తు సీఎం రేవంత్ కాస్త కంగారు పడేలా చేసిందని కొందరు అంటున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని గౌరవంగా పెద్దన్న అని సంబోధించడంలో తప్పేముంది అని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కాచుకూర్చున్నారని, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారని, ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని, మళ్లీ బీఆర్ఎస్ గద్దెనెక్కాలని తహతహలాడిపోతుందని కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలకు దిగారు. లేనిపోని గొడవలు పెట్టుకుని రాజకీయ వైరుధ్యాన్ని పాలనలో ప్రతిబింబించేలా చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ తమ పాలనలో కేంద్రంతో సయోధ్య చెడి ఇబ్బందులు ఎదుర్కొందని, పార్టీయే కాకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడేలా చేసిందని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులను దగ్గర నుండి గమనించిన సీఎం రేవంత్ రెడ్డి తను అదే దారి పట్టదలుచుకోలేదు. మొదట తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో ఉండిపోవాలని అనుకుంటున్నారు. తదనుగుణంగా పాలన పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య బీమా, ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు తదితర హామీలు అమలు అవుతున్నాయి. సహజంగానే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఇది కొరుకుడు పడని వ్యవహారం. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు నిత్యం రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగానే ఈ పెద్దన్న పదాన్ని వివాదం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ప్రధాని ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని కోరడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని, మోదీ ప్రధాని అవుతారని అంగీకరించినట్లుందని కేటీఆర్ అన్నారు. ఈ విధంగా పరోక్షంగా రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని రేవంత్ రెడ్డే చెప్పినట్టయిందన్నారు. పైగా గుజరాత్ రాష్ట్రం మోడల్ అని అన్నారని, మొన్నటిదాకా విమర్శించిన నోటితో ఎలా అనగలిగారని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. అయినా రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఉన్నాయని, రానున్న కాలంలో రేవంత్ మరో ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మల కోవకు చేరినా ఆశ్చర్యపోవనక్కర్లేదు అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి బీజేపీ సహాయంతో మహారాష్ట్ర సీఎం గద్దెనెక్కారు. అలాగే హిమంత్ బిశ్వశర్మ కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరి అస్సాం సీఎం అయ్యారు. ప్రత్యేకించి వీరిద్దరి పేరు ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డి కూడా మున్ముందు టీ కాంగ్రెస్ పుట్టి ముంచి బీజేపీ పక్షాన చేరిపోతాడని కేటీఆర్ జోష్యం చెప్పినట్లయింది. ఇప్పుడు సఖ్యంగా ఉన్నట్లు కనిపించినా కాంగ్రెస్ లో భిన్న స్వరాలకు కొదవలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట అంతర్గత పోరు జరుగుతూనే ఉంటుంది. అది నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. అయితే ఎప్పుడు ఎవరిపై ప్రభావం చూపుతుందో చెప్పలేం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న ఈ విమర్శలు కొంచెం ఊపందుకున్న కాంగ్రెస్ లోని రేవంత్ అసమ్మతి వర్గాలు ఈ విషయాలను చిలువలు పలువలు చేసి అధిష్టానానికి మోసినా మొదటికే మోసం వస్తుందేమోనని పరిశీలకుల వ్యాఖ్య. పైగా పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పాలన చేస్తుండగా దాన్ని వదిలేసి గుజరాత్ రాష్ట్రాన్ని ప్రశంసించడం మరో వివాదానికి కారణమవుతుందేమో అని కొందరి ఆలోచన.
అందుకే మాట జాగ్రత్తగా వాడాలని, అందులోనూ కాంగ్రెస్లో నేతలు ఒక మాట అంటే ఆ మాటను తూటాగా మలిచి తిరిగి అన్నవారిపైన ప్రయోగించడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఉద్దేశ్యం మంచిదే అయినా ఆచితూచి వ్యవహరించడం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంతో అవసరం. మున్ముందు అయినా తను జాగ్రత్త పడాలి అంటున్నారు హితైషులు. మరి ఇన్నేళ్ల అనుభవం ఉన్న రేవంత్ రెడ్డికి ఈ విషయాలు తెలియవా? కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని తెలుసుకోకుండానే టీపీసీసీ అధ్యక్షుడిగా విజయవంతంగా పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారా? సీఎం కాగలిగారా అంటే నిజమే. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి కాసింత జాగ్రత్త అవసరం అనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదండి విషయం.